హలో వెల్కమ్ బ్యాక్ టు డే 3 ఇన్ అరకు. ఇది మార్నింగ్ వ్యూ. మొత్తం స్నో, ఎంత చల్లగా ఉంది చూడండి వెదర్. ఇంత చల్ల వెదర్లో వీళ్ళు ఆడుకోవడానికి ఏడ్చుకుంటూ బయటికి తీసుకొని వచ్చారు. చూడండి ఇప్పుడు ఇంత చల్ల వెదర్లో నాకు అసలు అవ్వట్లేదు అంటే వీళ్ళు ఎంత ప్రశాంతంగా తిరుగుతున్నారు. అక్కడ ఒకరు ఆడుతున్నారు, ఒక సైడ్ కూర్చున్నాను ఉయ్యాలలో. కన్నమ్మ చూడండి వచ్చి నన్ను ఊపుతుంది ఉయ్యాల. ఇంత చల్ల వెదర్లో ఇంకా వీళ్ళు నీళ్ళల్లో ఇది ఏదో స్టంట్లు చేస్తున్నారు దేవుడా. ఇంకా అవన్నీ చేసే వరకు టిఫిన్ టైం అయిపోయింది. డైరెక్ట్ లంచ్కి వచ్చింది. లంచ్కి వచ్చాము, లంచ్ చేస్తున్నాము అరకులో. ఇది ఫుడ్ పర్లేదు, బాగానే ఉంది. తర్వాత మ్యూజియం వెళ్ళాము అరకులో. కానీ బాగుండే. తర్వాత కాఫీ మ్యూజియం చూడడానికి వచ్చాము. అదైతే నాకు నచ్చింది. చూడండి ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్తే మనకు కాఫీ ఎలా ప్రిపేర్ చేస్తారో అన్నీ చార్ట్ ఉంటుంది, పిక్చర్స్ ఉంటాయి. అండ్ మంచిగా ఒక కాఫీ కూడా తాగాము, బాగుండే. అక్కడ మనకు ఇక్కడికి ఇంటికి తెచ్చుకునేలాగా కాఫీ పౌడర్స్ అక్కడ అవైలబుల్ ఉంటాయి, తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చు. ఇదన్నమాట అది. లోపలికి వెళ్తే ప్రిపరేషన్ ఎలా చేస్తారు కాఫీకి, అప్పట్లో ఎలా ఉండేవి మిషన్స్ అనేది అంతా మ్యూజియంలో ఉంటుంది. బయటకు వస్తే ఇక్కడ కాఫీ ప్లాంట్స్ ఉన్నాయి. ఇది చూడండి కాఫీ ప్లాంట్. ఇది మనకి ఇందాక పిక్చర్లో చూపించినట్టే ఉన్నాయి కదా ఈ సీడ్స్, బీన్స్ అన్నీ, అలాగే అనిపించింది సేమ్. అక్కడ కాఫీ చాక్లెట్స్ కూడా దొరికాయి. ఇంకేముంది, చాక్లెట్స్ చూస్తే తీసుకున్నాము, తింటున్నారు కూడా వాళ్ళు. మేమైతే ఒక కాఫీ తాగాము. తర్వాత ఇక్కడ చూడండి, ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎలా ఉందో. మిషన్, మన కుట్టుకునే మిషన్, ఏది వేస్ట్ చేయకుండా మంచిగా ఎలా యూజ్ చేస్తున్నారు చూడండి. నెక్స్ట్ అక్కడి నుంచి కాఫీ తోటలు చూడడానికి వెళ్ళాము. అక్కడ రీసెంట్గా ఫేమస్ అయింది వుడెన్ బ్రిడ్జ్. అక్కడి నుంచి మనకు చూడండి సన్న మధ్యలో పెద్ద పెద్దగా చెట్లు, ఎంత బాగుండేనో ఇది చూడడానికి. కానీ బ్రిడ్జ్ ఎక్కలేకపోయాము, అక్కడ ఏదో చిన్న రిపేర్ ఉందంట, చేస్తుండే వాళ్ళు అప్పుడు. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఈవినింగ్ అయిపోయింది, కేఫ్ వెళ్ళాము. వెళ్ళేటప్పుడు మంచిగానే లైట్ ఉండే. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు గుహలే చీకటి ఉంటాయంటే మేము వెళ్ళే టైంకి ఇంకా చీకటి అయిపోయింది. కానీ హైలైట్ ఏంటంటే ఆ చీకటిలోనే ఎంత అందంగా కనిపించాయో. మనం నార్మల్గా డే టైంలో చూస్తే అంత ఫీల్ రాకపోతున్నామేమో, చాలామంది చెప్పారు అంతేం లేదని. కానీ మాకు చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అది నైట్ అయ్యే వరకేమో నన్ను అడిగితే అన్ని లైట్స్, కలర్స్ మంచిగా లోపలికి వెళ్తుంటే వ్యూ కానీ, మధ్యలో అవి వాటర్ పడి అంత కొండలు తడిచి అదొక షేప్ లాగా, అదొక కొండ స్ట్రక్చరే వేరైపోయింది. మధ్యలో ఏదో డిజైన్ చేసినట్టుంది. అది ఓన్గా దానికి నేచర్తోనే అది అయింది పాసిబుల్. ఇవన్నీ చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇక్కడ అందరూ సుభాష్ని గుర్తు చేసుకున్నారు. సుభాష్ పడ్డది ఇక్కడ కాదు, కానీ శుభాషో అని అర్చుకుంటూ అందరూ కేకలు వేస్తూ అంతా ఎంజాయ్ చేస్తూ లోపలికి వెళ్తుండే.
డ్రాప్స్కి, వాటర్ డ్రాప్స్కి, వర్షాలు పడినప్పుడు కానీ తడిచిన దానికి అవి షేప్ అలా అయిపోయాయి. అలా చాలా ఉన్నాయి మొత్తం గుహలలో డిజైన్గా. గుహలలో మాత్రం చాలా చల్లగా ఉంది. ఈ చలికి ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా చలి ఎక్కువ అవుతుంది. ఇక్కడ ఒక అతను చెప్తున్నాడు స్టోరీ. ఇక్కడ మన సీతాదేవి స్నానం చేసిందంట. ఆ పసుపు నీళ్ళు అలా ఉండిపోయి ఆ పసుపు దారంలాగా ఎప్పుడు ఇక్కడ ఇలా పచ్చగా ఉంటాయంట. ఎప్పుడు అలాగే ఇదంతా మొత్తం ఎప్పుడు పచ్చిగానే ఉంటుందంట. అది కూడా ఎల్లో కలర్లోనే ఉంటుందంట. మరి ఎంతవరకు నిజం తెలియదు కానీ తను చెప్పారు. 1 డేలో మేము అరకులో ఈ ప్లేసెస్ అయితే కవర్ చేయగలిగాము. చూడాలనుకున్నవి ఆల్మోస్ట్ చూసేసాము. మనం ఈ గుహల నుంచి బయటకు వచ్చేసాక మనకు బ్యాంబో చికెన్ దొరుకుతుంది. బయట బిర్యానీ కూడా దొరుకుతుంది. టేస్ట్ చేయండి, బాగుంటుంది. ఇక్కడే మనకు ఎక్కువ దొరుకుతుంది బయట ప్లేసెస్తో కంపేర్ చేస్తే. ఇంకా డైరెక్ట్ తిని స్టార్ట్ అయిపోయేసరికి నైట్ అయిపోయింది. నైట్ ఇంకా స్టార్ట్ అయితే మార్నింగ్కి వెళ్ళాం మేము విజయవాడ. సో విజయవాడది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.